అంటే నిన్న చెప్పుకున్నాం విశిష్టోష్ణం. విశిష్టోష్ణం అంటే ఒక వస్తువు ఉష్ణోగ్రతను స్వీకరించడంలో నిరోధించే ధర్మాన్ని మనం విశిష్టోష్ణం అంటాం. అంటే వస్తువు ఉష్ణాన్ని తీసుకోవడంలో వ్యతిరేకించడం. అంటే విశిష్టోష్ణం కొంచెం పెరుగుతూ ఉంటే పదార్థం అనేది ఉష్ణాన్ని స్వీకరించే లక్షణం అనేది తగ్గిపోతుంది. విశిష్టోష్ణం విలువ తగ్గుతూ ఉంటే పదార్థం ఉష్ణాన్ని స్వీకరించే లక్షణం అనేది పెరుగుతుంది అని నిన్న మనం చెప్పుకోవడం జరిగింది. ఈరోజు మనం అసలు పదార్థాలు ఎందుకు వేడెక్కుతాయి, అసలు పదార్థాలు వేడెక్కడానికి గల కారణం ఏమిటి, ఉష్ణం అందిస్తే పదార్థాలు వేడెక్కడానికి దోహదం చేసే అంశాలు ఏమిటి అని చెప్పుకోవాలి. ఇప్పుడు సో ఏదైనా ఒక వ్యవస్థను తీసుకుంటే ఆ వ్యవస్థలో ఏముంటాయంటే ఒక పదార్థం కావచ్చు, ఒక ద్రవం కావచ్చు. ఒక పదార్థం లేదా ద్రవం తీసుకుంటే దాంట్లో అనేక రకమైనటువంటి అణువులు ఉంటాయి. ఈ అణువులు అనేవి కొన్ని రకాల శక్తులు కలిగి ఉంటాయి. వాటిని ఏమంటామంటే మొదటిది రేఖీయ గతిద శక్తి. అంటే పదార్థంలో ఉండేటటువంటి అణువులకు ఉండేటటువంటి శక్తులు రేఖీయ గతిద శక్తి. అదేవిధంగా భ్రమణ గతిద శక్తి. సో ద్రవంలో ఉండేటటువంటి అణువులు కావచ్చు లేదా మనకి ఘన పదార్థమైన కావచ్చు. మూడవది స్థితి శక్తి. ఇక నాలుగవది వచ్చేసి కంపన శక్తి. ఈ విధంగా ఈ 4 రకాల శక్తులు అనేవి ఒక ద్రవంలో ఉండేటటువంటి ప్రతి అణువుకి, ద్రవం కావచ్చు, ఘనపదార్థం కావచ్చు, వ్యవస్థ కావచ్చు, వ్యవస్థలో ఉండే ప్రతి అణువు కూడా ఈ 4 రకాల శక్తులు అనేవి ఉండడం అనేది ప్రాథమికంగా జరుగుతుంది. అయితే మనం ఎప్పుడైతే ఒక ద్రవానికి మనం ఉష్ణం అందించామో ఆ ద్రవం అనేది వేడెక్కడం అనేది జరుగుతుంది. అసలు వేడెక్కినప్పుడు అందులో వచ్చే ప్రధానమైన మార్పులు ఏంటి ఒకసారి చూద్దాం. ఈ 4 శక్తులన్నింటినీ కలిపి మనం ఏమంటామంటే అంతరశక్తి అని పిలుస్తాం. వీటిని అంతరశక్తి అంటాం. అంటే పదార్థ అంతరశక్తిని మనం మార్చినప్పుడు పదార్థం ఉష్ణోగ్రత పెరుగుదల అనేది మనకి రావడం జరుగుతుంది. అయితే ప్రధానంగా ద్రవంలో ఉండేటటువంటి ఏ శక్తిని మనం పెంచినట్లయితే ఆ పదార్థం వేడెక్కుతుంది అంటే ప్రధానంగా మనం రేఖీయ గతిజ శక్తికి, అంటే మొత్తం వ్యవస్థకి మనం ఉష్ణం అందించేటప్పుడు కంపన శక్తికు, స్థితి శక్తికు, భ్రమణ గతి శక్తికు, రేఖీయ గతి శక్తికి మొత్తం కూడా ఉష్ణం అనేది చేరడం జరుగుతుంది. అయితే ప్రధానంగా రేఖీయ గతిజ శక్తికి కానీ మనం ఉష్ణం ప్రసరణ చేయగలిగితే ఆ వ్యవస్థ అనేది వేగంగా వేడెక్కడం అనేది జరుగుతుంది. ఇది మనకి ముఖ్యమైన ఇంపార్టెంట్ పాయింట్ అంటాం. ఇక్కడ దీని మీద చాలాసార్లు ప్రశ్న కూడా అడగడం జరిగింది. సో ఒక వ్యవస్థలో ఉండేటటువంటి అంతర్శక్తి అనేవి ఏ శక్తుల సముదాయము? రేఖీయ గతి శక్తి, భ్రమణ గతి శక్తి, స్థితి శక్తి మరియు కంపన శక్తి. ఒక వ్యవస్థలోని అంతర్శక్తుల్లో ఏ శక్తిని మనం పెంచినట్లయితే ఆ వ్యవస్థ యొక్క ఉష్ణోగ్రత పెరుగుతుంది అంటే రేఖీయ గతి శక్తి అని చెప్తాం. అయితే మనం ఇంతకుముందు చెప్పుకున్నట్లు భూమిపై ఉండేటటువంటి అన్నింటి వస్తువుల కన్నా అత్యధిక విశిష్టోష్ణం కలిగినటువంటి వస్తువు ఏది అంటే అది నీరు అని చెప్తాం. అయితే ఈ నీరు యొక్క ఉపయోగం ఏమైనా ఉందా, విశిష్టోష్ణ గుణకం యొక్క అనువర్తనాలు ఏమైనా ఉన్నాయా అని మనకు చాలాసార్లు అడగడం జరుగుతుంది. సో ముందుగా చూసుకున్న సముద్రాలు. మన భూమిపైన అధిక భాగం సముద్ర జలంతోనే నిండి ఉందని చెప్పవచ్చు. అంటే మనకి సోషల్ స్టడీస్ లో చెప్పుకునేటప్పుడు చెప్తాం, సూర్యుడు నుండి వచ్చే కిరణాల వల్ల భూమి వేడెక్కుతుంది, అదేవిధంగా సముద్రం కూడా వేడెక్కుతుంది. అయితే నీటి యొక్క విశిష్టోష్ణం ఎక్కువ ఉండడం వల్ల సముద్రంలో నీరు అనేది నెమ్మదిగా వేడెక్కుతుంది, నెమ్మదిగా చల్లబడుతుంది. కానీ అదే సమయంలో చూసినట్లయితే భూమి వేగంగా వేడెక్కుతుంది, వేగంగా చల్లబడిపోతుంది. మరి వేగంగా వేడెక్కేటప్పుడు ఈ ఉష్ణం అనేది సముద్రాలు సేకరించడం, అలాగే రాత్రిపూట భూమి చల్లగా ఉండేటప్పుడు ఆ సముద్రాల నుండి ఉష్ణం అనేది భూమి పైకి రావడం జరుగుతుంది. తత్ఫలితంగా భూమి మొత్తం మీద కూడా ఒకే రకమైనటువంటి వాతావరణము, ఉష్ణోగ్రత మెయింటైన్ చేయడం అనేది జరుగుతుంది. అందుకే సముద్రాన్ని ఏమంటారంటే స్టోర్ హౌసెస్ ఆఫ్ హీట్, ఉష్ణ నిధులు అని కూడా అంటాం. స్టోర్ హౌసెస్ హీట్ అని వీటిని అంటారంటే సముద్రం అని పిలుస్తాము. ఇది కూడా ఒక రకమైన ప్రశ్న అడగవచ్చు. ఇంకా నిజ జీవితంలో ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే మనం ఒక కర్బూజాన్ని తీసుకొని వచ్చి ఫ్రిడ్జ్లో పెట్టేసి కాసేపు బయటకు తీసుకొచ్చినట్లయితే సో బయట పొర అనేది చాలా వేడిగా ఉన్నట్లు అనిపిస్తుంది. కానీ ఆ కర్బూజాను తినేటప్పుడు చూస్తే లోపల చాలా చల్లగా ఉండడం అనేది మనం గమనిస్తాం. ఎందుకలా అంటే కర్బూజాలో ఉండేటటువంటి నీరు అనేది ఎక్కువగా ఉండడం వల్ల, విశిష్టోష్ణ గుణకం దాని ఎక్కువ ఉండడం వల్ల అది తొందరగా చల్లబడము, అదేవిధంగా తొందరగా వేడెక్కడము రెండూ జరగవు. సో ఒకవేళ అది బాగా చల్లబడి ఉంటే అది నెమ్మదిగా వేడెక్కడం జరుగుతుంది. అందుకే చాలాసేపు బయట ఉంచినప్పుడు కూడాను కర్బూజా అనేది చల్లగా ఉంటుంది. ఇక తర్వాత ఎగ్జాంపుల్ సమోసా. సమోసా చూసినట్లయితే వేడిగా చేసిన సమోసా అనేది బయట పెట్టినప్పుడు ఆ బయట వెలుపల పొర అనేది చల్లగా ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ నోట్లో పెట్టుకుంటే లోపల ఉండే పదార్థం వేడిగా ఉంటుంది. కారణం ఏమిటంటే లోపల ఉండేటటువంటి పదార్థంలో నీరు ఎక్కువగా ఉండడం వల్ల, ఆ నీటికి ఉండే విశిష్టోష్ణం ఎక్కువ ఉండడం వల్ల అది ఎక్కువ కూడా వేడిగా తనలో ఎక్కువసేపు వేడిని నిల్వ ఉంచుకోవడం అని జరుగుతుంది. ఈ విధంగా విశిష్టోష్ణ అనువర్తనాలని మనవి చెప్పవచ్చు.
ఇక తర్వాత ఒక ఎగ్జాంపుల్ క్వశ్చన్ అడుగుతుంటాడు, కుక్కలు అనేవి వేసవ కాలంలో నాలుకని బయట పెట్టి ఎక్కువగా అరుస్తూ ఉంటాయి, దాన్ని ప్యాంటింగ్ అంటాం. డాగ్స్ సమ్మర్ సీజన్లో ఎందుకు ప్యాంటింగ్ చేస్తుంటాయి అనే ప్రశ్న కూడా ఒకసారి అడగడం జరిగింది. ఎందుకంటే కుక్క శరీరం మొత్తం కూడా రోమంతో నిండి ఉంటుంది, దానికి స్వేద రంధ్రాలు అనేవి ఉండవు, కేవలం 4 పాదాల కింద భాగంలో మాత్రమే స్వేద రంధ్రాలు ఉంటాయి. సో వేసవ కాలంలో శరీరంలో ఉష్ణోగ్రతను బయటకు పంపించడానికి దానికి ఏ విధమైనటువంటి శరీర ఉష్ణోగ్రతను నియంత్రించుకోవడానికి స్వేద గ్రంథులు ఉండవు కాబట్టి, అది చెమటగా రాదు కాబట్టి అవి ఏం చేస్తాయంటే శరీరంలో ఉండేటటువంటి గాలిని అంటే గాలిని తీసుకోవడం, అదేవిధంగా గాలిని బయటకు పంపించడం ద్వారా ఆవిరి రూపంలో శరీర ఉష్ణోగ్రతను నియంత్రించుకుంటాయి. అందుకే ఎక్కువసేపుగా నోరుని చాచుతూ ప్యాంటింగ్ అంటాం, అరుస్తూ ఉంటాయి అనమాట. ఇది కుక్కలకు సంబంధించింది. సో విశిష్టోష్ణ గుణకం గురించేటప్పుడు అప్లికేషన్స్ ఈ విధంగా ప్రశ్న అడగవచ్చు. అయితే ఒక పదార్థం యొక్క విశిష్టోష్ణ గుణకం ఏ విధంగా కనుగొనవచ్చు, ఏమైనా పద్ధతి ఉందా అంటే ఇక్కడ మనం విశిష్టోష్ణ గుణకం తెలుసుకోవడానికి, అదేవిధంగా దీని మీద వచ్చే అప్లికేషన్ ప్రశ్న చేయడానికి ఒక సూత్రం చెప్పడం జరుగుతుంది. దాన్ని మిశ్రమాల పద్ధతి సూత్రం అంటాము. మిశ్రమాల పద్ధతి అనే ఒక విధానం ద్వారా ఉపయోగిస్తాము. సో ఈ మిశ్రమాల పద్ధతి అంటే ఏమిటి, దాని సూత్రం ఏమైనా ఉందా అంటే ఇక్కడ ఒక అధిక ఉష్ణోగ్రత ఉండేటటువంటి ఒక వస్తువుని తీసుకొని అల్ప ఉష్ణోగ్రత ఉండేటటువంటి ఇంకో వస్తువుతో మనం ఏం చేస్తాం, ప్రత్యక్షంగా స్పర్శలో పెట్టామనుకోండి. సో ఇంతకు ముందు చెప్పుకునేటట్లు ఉష్ణం అనేది ఏమవుతుంది, అధిక ఉష్ణోగ్రత భాగం నుండి అల్ప ఉష్ణోగ్రత వైపు ఏమవుతుంది, మనకి సప్లై చేయడం జరుగుతుంది. ఎప్పటి వరకు జరుగుతుంది, రెండు కూడా సమానం అయిపోయేంత వరకు కూడా జరుగుతుంది. సో ఇక్కడ మనకి తెలుసుకోవాల్సింది ఏంటంటే అధిక ఉష్ణోగ్రత ఉండే భాగంలో ఉష్ణం అనేది తగ్గింది, అల్ప ఉష్ణోగ్రత ఉండే దాంట్లో ఉష్ణం అనేది పెరిగింది. ఈ విధంగా మనం ఏం చెప్తామంటే ఇందులో కోల్పోయిన ఉష్ణం అనేది ఇందులో పెరిగిన ఉష్ణానికి సమానంగా ఉంటుంది. అంటే మొదటి వ్యవస్థలో కోల్పోయిన ఉష్ణోగ్రత అనేది రెండో వ్యవస్థలో పెరిగిన ఉష్ణోగ్రతకు సమానం ఉంటుంది. అంటే ఉష్ణ మార్పిడి జరిగింది, ఆ ఉష్ణ మార్పిడి అనేది అవి పొందిన కోల్పోయిన ఉష్ణ పరిమాణానికి సమానంగా ఉంటుంది. దాన్ని ఏమని చేస్తామంటే Q1లో ఉష్ణ నష్టం అనేది మనకి Q2లో ఉష్ణ లాభానికి సమానం, ఉష్ణ లాభంకు సమానంగా ఉంటుందని చెప్తాం. ఇదే మనకి మిశ్రమాల పద్ధతి సూత్రం అని చెప్తాం అనమాట. సో ఈ మిశ్రమాల పద్ధతి, ఈ మిశ్రమాల సూత్రం ఉపయోగించి మనం ఏం చేస్తామంటే ఒక పదార్థం యొక్క విశిష్టోష్ణ గుణకం అనేది కనుగొనడం జరుగుతుంది. మరి దీనిపైన ఏమైనా ప్రశ్నలు అడిగేటటువంటి సందర్భాలు ఉన్నాయా? రైట్, దీని మీద జనరల్గా అడిగే ప్రశ్నలు ఏంటంటే ఫస్ట్ వన్ 60 డిగ్రీల సెల్సియస్ ఉండేటటువంటి 100 గ్రాముల నీటిని ఏం చేసాము, 30 డిగ్రీల సెల్సియస్ ఉండేటటువంటి 200 గ్రాముల నీటిలో కలిపామని చెప్పామనుకోండి. అయితే ఫలితంగా మొత్తం ఏర్పడిన తర్వాత ఏర్పడిన నీటి యొక్క ఉష్ణోగ్రత ఎంత ఉంటుంది, ఈ ప్రశ్న మనకు ఒకసారి జాగ్రత్తగా పరిశీలించాలంటే ఏముంది. సో ఫస్ట్ గ్లాస్ తీసుకున్నాం, ఫస్ట్ గ్లాస్లో ఏముంది, కొంత వాటర్ ఉంది, ఇది మనకి ఎంత చెప్పదు 100 ml ఉంది. సో దీని యొక్క టెంపరేచర్ 100 గ్రామ్స్ ఉంది, ఇక్కడ 100 గ్రామ్స్. అదేవిధంగా దీని యొక్క టెంపరేచర్ వచ్చేసి 60 డిగ్రీల సెల్సియస్ ఉంది. సో ఇంకో రెండో గ్లాసుని తీసుకున్నాం, ఆ రెండో గ్లాసులు వచ్చేసి మనకి ఏముందంటే 200 ml ఉంది, 200 గ్రామ్స్ ఉంది, 200 గ్రామ్స్ వాటర్ ఉంది, దీని యొక్క టెంపరేచర్ వచ్చి 30 డిగ్రీల సెల్సియస్ ఉంది. ఈ రెండింటిని తీసుకొచ్చి ఒక పెద్ద గ్లాసులో వేసామనుకుందాం. సో పెద్ద గ్లాసులో వేసేటప్పుడు ఫలిత ఉష్ణోగ్రత ఎంత ఉంటుంది, ఈ ప్రశ్నకి మిశ్రమాల పద్ధతి ఉపయోగిస్తాం. సో ఫలితంగా వచ్చేటటువంటి టెంపరేచర్ కావాలంటే, హీట్ కావాలంటే మనం ఏం చేస్తామంటే M1 into T1 plus M2 into T2 by M1 plus M2 ఈ ఫార్ములా ఉపయోగించి చేస్తామన్నమాట ఇక్కడ. సో M1 అంటే మొదటి ద్రవం యొక్క ద్రవ్యరాశి, T1 అంటే మొదట పదార్థం యొక్క ఉష్ణోగ్రత, M2 అంటే రెండో పదార్థం యొక్క ద్రవ్యరాశి, T2 అంటే రెండో పదార్థం యొక్క ఉష్ణోగ్రత. ఆ విధంగా ఈ ఫార్ములా ఉపయోగించేద్దాం. మొదటిగా మనకి 60 డిగ్రీల సెల్సియస్ అని చెప్పుకున్నాం కదండి. సో దాని యొక్క వెయిట్ వచ్చేసి 100 గ్రామ్స్, 100 గ్రామ్స్ ఇంటూ 60 డిగ్రీస్ ప్లస్ 200 గ్రామ్స్ ఇంటూ 30 డిగ్రీ సెల్సియస్ బై 100 ప్లస్ 200. సో ఫైనల్గా ఏమవుతుంది 600 ప్లస్ ఇక్కడ కూడాను 6000 ప్లస్ ఇక్కడ కూడాను 6000 బై 300. సో ఇక్కడ ఏమవుతుందండి మొత్తం 12,000 బై 300. సో 200 క్యాన్సిల్ చేస్తాం, 3 1 340 అంటే 40 డిగ్రీల సెల్సియస్ అనమాట. అంటే హీట్ కాదండి, ఇక్కడ టెంపరేచర్. సో ఫలిత ఉష్ణోగ్రత ఎంత అవుతుందండి అంటే 40 డిగ్రీల సెల్సియస్ అవుతుందని మనం చెప్పొచ్చు. అంటే రెండు విభిన్న ఉష్ణోగ్రతల పదార్థాలు ఉండే వస్తువులను ఒక గ్లాసులో తీసుకున్నట్లయితే ఏర్పడే ఫలిత ఉష్ణోగ్రత ఎంత అవుతుందంటే ఫార్ములా వచ్చి M1 T1 ప్లస్ M2 T2 బై M1 ప్లస్ M2 ఫార్ములా వేస్తాం. ఫలిత ఉష్ణోగ్రత వచ్చి మనకి 40 డిగ్రీల సెల్సియస్ అనేది రావడం అనేది జరుగుతుంది.
జరుగుతుంది. ఇప్పుడు మనం ఒక వస్తువు యొక్క విశిష్టోష్ణ గుణకం ఏ విధంగా కనుక్కుంటాము, అలాగే ఆ సూత్రం ఏ విధంగా ఉత్పాదిస్తాము అనే అంశం గురించి మాట్లాడుకుంటున్నాం ఇప్పుడు. సో మిశ్రమాల పద్ధతిని ఉపయోగించి ఒక వస్తువు యొక్క విశిష్టోష్ణ గుణకం కనుగొనడానికి మనం ఒక పరికరం ఉపయోగిస్తాం. దాన్ని కెలోరీమీటర్ అని పిలుస్తాం. కెలోరీమీటర్. సో ఇది మన 10వ తరగతి టెక్స్ట్ బుక్లో ప్రింట్ చేయబడలేదు. ఒకసారి ఆ కెలోరీమీటర్ నిర్మాణం ఒకసారి చూద్దాం. కెలోరీమీటర్ అనేసరికి ఇది ఒక చతురస్రాకారంలో ఉండేటటువంటి ఒక చెక్క పెట్టెతో నిర్మితమై ఉంటుంది. సో చతురస్రాకారంగా ఉంటుంది. అదేవిధంగా లోపల మనకి ఒక యు ఆకారపులో ఉండేటటువంటి ఒక రాగి పాత్ర అనేది మనకి అమర్చబడి ఉంటుంది. సో ఈ చెక్క పెట్టెకు అదేవిధంగా రాగి పాత్రకు మధ్యలో మనకి ఉష్ణ ప్రసారం జరగకుండా ఉండడానికి ఉష్ణ బంధకాలతో మొత్తం నింపబడి ఉంటుంది అనమాట లోపల. సో ఈ విధంగా మనకి అమరిక అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఈ కప్పు అనేది మనకి చెక్క మూతతో దీనికి కప్పు వేయడం జరుగుతుంటుంది. సో ఈ విధంగా మనం చూడొచ్చు మొత్తం పరికరాన్ని. సో పరికరంలో జరిగినటువంటి ఉష్ణ మార్పులను పరిశీలించడం కోసం మనకి ఏముంటుందంటే ఒక థర్మామీటర్ అనేది లోపల మనకి అమర్చబడి ఉంటుంది. సో ఉష్ణ మార్పులను గమనించడానికి మనకి ఒక థర్మామీటర్ అనేది అమర్చబడి ఉంటుంది. సో ఇది మనకు ఉండేటటువంటి బయటికి కనిపించే నిర్మాణం. అంతేవిధంగా అదే కాకుండా లోపల ఒక పదార్థాన్ని వేసి ఉష్ణోగ్రత మార్పు అనేది సవ్యంగా జరపడం కోసం ఒక చిన్న గరిటె వంటి నిర్మాణం ఉంటుంది. దాన్ని మనం స్టర్రర్ అని పిలుస్తాం. సో చిన్న రింగ్ లాంటి నిర్మాణం. దీని సహాయంతో మనం ఏం చేస్తామంటే లోపల ఉష్ణ ప్రసరణ అనేది మొత్తం జరగడం కోసం ఈ స్టర్రర్ని మనం ఉపయోగిస్తాం అనమాట. ఇది మనకి బేసికల్గా ఉండేటటువంటి కెలోరీమీటర్. ఈ కెలోరీమీటర్ ఉపయోగించి ఒక వస్తువు అంటే ఏదైనా మనకి ఏ లోహం అయితే కావాలంటే లోహం, లేదా వస్తువు అయితే వస్తువు యొక్క విశిష్టోష్ణ గుణకం మనం కనుగొంటాం. సో దీనికి కావాల్సిన విధానం ఏంటో ఒకసారి చూద్దాం. ముందుగా స్టెప్ 1, ముందుగా మనం ఏం చేస్తామంటే ఒక కిలోమీటర్ తీసుకుంటాం. కిలోమీటర్ యొక్క ద్రవ్యరాశిని మనం కలిస్తాం. అంటే కిలోమీటర్ ద్రవ్యరాశి. సో ఈ ద్రవ్యరాశిని మనం ఏం చేస్తామంటే M1గా రాసుకుందాం. సో ఇది కిలోమీటర్ యొక్క ద్రవ్యరాశి M1. సో దీంట్లో ఏం చేస్తామంటే కొద్దిగా అంటే హాఫ్ వరకు నీరు వేసుకుంటాం. నీరు వేసిన తర్వాత నీరు వేసిన ద్రవ్యరాశి అంటే ఇప్పుడు ఏమేం చేసాం మనం మొదట ఖాళీగా ఉండే కిలోమీటర్ యొక్క ద్రవ్యరాశిని మెజర్ చేసాం. M1 వచ్చింది. నీరు వేసిన తర్వాత మళ్ళీ ద్రవ్యరాశిని రెండోసారి మెజర్ చేసాం. ఈసారి వచ్చే ద్రవ్యరాశిని మనం M2గా రాసుకుందాం. అయితే ఇక్కడ చూడండి ఒకసారి. సో నీరు లేనప్పుడు M1, నీరు ఉండేటప్పుడు M2 అయితే నీరు ద్రవ్యరాశి ఏమవుతుంది చెప్పండి? నీరు ద్రవ్యరాశి. సో ఇక్కడ నీరు ద్రవ్యరాశిని మనం ఏమని చెప్తామంటే M2 - M1గా రాస్తాం. ఎందుకు? ప్రారంభంలో ఎంతైతే ఉందో అది తీసేస్తే మొత్తం వ్యవస్థ నుండి మిగిలిన నీటి యొక్క ద్రవ్యరాశి వస్తుంది. అదేవిధంగా నీటి యొక్క ఉష్ణోగ్రతను కూడా మెజర్ చేయండి. అంటే నీరు వేసిన తర్వాత కిలోమీటర్ యొక్క మొత్తం ఉష్ణోగ్రత మనం థర్మామీటర్లో రీడింగ్లో చూడవచ్చు. నీటి ఉష్ణోగ్రత అంటే మొత్తం థర్మామీటర్ ఉష్ణోగ్రత అంటే మన కిలోమీటర్ ఉష్ణోగ్రత కూడా అంతే ఉంటుంది. నీటి యొక్క ఉష్ణోగ్రత కూడా అంతే ఉంటుంది. దీన్ని T1గా రాసుకుందాం. ఇప్పుడు ఏం చేద్దాం? మనకు కావాల్సిన లోహం ఏదని తీసుకుందాం. ఒక ఐరన్ తీసుకుంటామా, లెడ్ తీసుకుంటామా? ఒక లెడ్ గోళీలు తీసుకుందాం. అంటే తగరపు గోళీలు తీసుకుందాం. తగరపు గోళీలు తీసుకొని వీటిని ఏం చేస్తాం? మొదటనే తగరపు గోళీల్ని ఒక స్టీమ్ అంటే ఏదైనా వేడి చేసే పరికరం ఉందనుకోండి, ఆ వేడి చేసే పరికరం దగ్గర బాగా వేడి చేసేసి దాన్ని తీసుకున్నాం అనుకుందాం. సో తగరపు గోళీల ఉష్ణం ప్రారంభ ఉష్ణోగ్రత మనం ఏమనుకుందాం ఇక్కడ? సో ఏమనుకుందాం ఇక్కడ T2గా తీసుకుందాం. అంటే వీటిని బయట వేడి చేసి పెట్టుకున్నాం. ఆ వేడి చేసినప్పుడు ఆ తగరపు గోళీల ఉష్ణోగ్రత T2 అనుకుందాం. ద్రవ్యరాశి మనం చూడలేదు ఇంకా, గుర్తుంచుకోండి. సో ఇప్పుడు ఏం తీసుకోవచ్చు? ఈ లెడ్ షార్ట్స్ని తీసుకొచ్చి ఏం చేసాం? కిలోమీటర్లో వేసాం. కిలోమీటర్లో వేసాం, కప్పు పెట్టేసాం. సో వేసిన తర్వాత మొత్తం కిలోమీటర్ యొక్క ద్రవ్యరాశి, కిలోమీటర్ ద్రవ్యరాశి అంటే ఈసారి కొలిచేసరికి మనకి ఏమొచ్చింది అనుకుందాం? ద్రవ్యరాశి M3 వచ్చింది అనుకుందాం. సో చూడండి ఒకసారి. ఖాళీగా ఉండేటప్పుడు M1, నీరు వేసిన తర్వాత M2, లెడ్ గోళీలు వేసిన తర్వాత M3 అయితే తగరపు గోళీల ద్రవ్యరాశి అంటే తగరపు గోళీల ద్రవ్యరాశి ఏమవుతుంది చెప్పండి? గోళీల ద్రవ్యరాశి మనకి ఏమవుతుంది? M3 - M2. అంటే అప్పటి వరకు ముందున్న ద్రవ్యరాశిని కానీ దాని నుండి తీసేస్తే ఇప్పుడు గోళీల ద్రవ్యరాశి అనేది మనకి రావడం జరుగుతుంది. సో మొత్తం వ్యవస్థను ఏం చేస్తాం? కాసేపు కలయి పెట్టాం అనుకుందాం.
కాసేపు కలయబెట్టిన తర్వాత ఏమవుతుంది చెప్పండి, ఆ థర్మామీటర్లో రీడింగ్ అనేది క్రమంగా మీరు పెరగడం అనేది జరుగుతుంది. కాసేపు అలాగే వెయిట్ చేసినట్లయితే మరి పెరుగుదల కానీ తరుగుదల కానీ మనకి కనిపించదు. దాన్ని ఏమంట, తుది ఉష్ణోగ్రత అంటాం. సో చివరి ఉష్ణోగ్రతను మనం మెజర్ చేద్దాం. తుది ఉష్ణోగ్రత. ఒకసారి ఈ తుది ఉష్ణోగ్రత కాస్త మనం ఏమనుకుందాం, T3 అనుకుందాం. సో ఒకసారి మొత్తం వాల్యూస్ కానీ మీరు పరిశీలించినట్లయితే ఈ T3 అనేది మనకి T1 కన్నా ఎక్కువగా ఉంటుంది. ఎందుకు, వ్యవస్థల ఉష్ణోగ్రత పెరుగుదలైంది. అదేవిధంగా T2తో పోల్చినట్లయితే ఏమవుతుంది, ఉష్ణోగ్రత తగ్గుతుంది. అంటే మొత్తం మీద ఈ తగరపు గోళీల్లో ఉష్ణోగ్రత తగ్గుదల ఏమవుతుంది చెప్పండి, అంటే తగరపు గోళీల ఉష్ణోగ్రత మార్పు. ఇక్కడ ఉష్ణోగ్రత మార్పు ఏమవుతుంది, సో స్టార్టింగ్లో పట్టుకుంటే ఉష్ణోగ్రత T2 ఉండేది. ఇప్పుడు ఏం చేసాం, మొత్తం మిక్స్ చేసిన తర్వాత T2 కంటే ఆవిరి తగ్గిపోయింది. సో ఎంత తగ్గింటుంది మనకి అంటే T2 నుండి T3 తీసేస్తే ఆ తగ్గిన ఉష్ణోగ్రతను మనకి రావడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ప్రారంభంలో ఉండే నీటి ఉష్ణోగ్రతలో ఎంత ఉష్ణోగ్రత పెరిగింది అంటే నీటి ఉష్ణోగ్రత ఏమైందో చెప్పండి. సో ప్రారంభంలో తక్కువ ఉండేది, అంతకు వచ్చేసరికి ఎక్కువైంది. అంటే T3 మైనస్ T1 మనం చేసినట్లయితే వస్తుంది. ఇవి మనకు కావాల్సినటువంటి ప్రాథమిక అంశాలు. సో ఇక్కడ మనకి కొన్ని విషయాలు తెలియాలి. సో నీటి యొక్క నీటి విశిష్టోష్ణం ఏం తీసుకుందాం, మనకు ఆల్రెడీ తెలుసు 1కి సమానంగా ఉంటుంది కాబట్టి స్పెసిఫిక్ హీట్ వాటర్ ఇస్ ఈక్వల్ టు SW గా తీసుకుందాం. కెలోరీమీటర్ అనేది ప్రయోగశాలలో తయారు చేసినప్పుడు దానికి ప్రామాణికృతం చేసి ఉంటాం కాబట్టి కెలోరీమీటర్ యొక్క విశిష్టోష్ణం ఏమవుతుంది, సో SCగా రాసుకుందాం. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి, ఏవైతే తగరపు గోళీలు తీసుకున్నామో వాటి యొక్క విశిష్టోష్ణం కావాలి. కాబట్టి తగరపు లెడ్ షాట్స్ యొక్క ఉష్ణోగ్రత ఏమని తీసుకుందాం, విశిష్టోష్ణం ఏమని తీసుకుందాం, SLNగా తీసుకుందాం. ఇప్పుడు మనకి ఒక్కొక్క జరిగిన మార్పుల్ని మనకుండే ప్రాథమిక సూత్రంతో మనం ఒకసారి అప్లై చేసుకుందాం. ముందుగా సో వ్యవస్థ అంటే మనం మిశ్రమాల సూత్రంలో మనం చెప్పుకుంది ఏంటి, ఒక వ్యవస్థల ఉష్ణోగ్రత తగ్గుదల అనేది మరో వ్యవస్థల ఉష్ణోగ్రత పెరుగుదలకి సమానంగా ఉంటుంది. అంటే ఇక్కడ లెడ్ షాట్స్ లో ఉష్ణోగ్రత తగ్గుదల అనేది మనకి కెలోరీమితి మరియు నీటి యొక్క ఉష్ణోగ్రత లాభానికి సమానం అవుతుంది. సో వీటిని మనం ఎలా చేస్తాము, సో ముందుగా లెడ్ షాట్ లో చూద్దాం. లెడ్ షాట్ లో చూసుకున్నట్లయితే Q ఏమవుతుంది చెప్పండి, మనకు ఉంది MS డెల్టా T అని చెప్పుకుంటాం మనం. సో M అంటే ఇక్కడ ద్రవ్యరాశి, మనకి తగరపు గోళీల ద్రవ్యరాశి ఎంత అండి, M3 మైనస్ M2. సో దీని యొక్క విశిష్టోష్ణం మనం ఏమని తీసుకున్నాం, SL అని తీసుకున్నాం. అదేవిధంగా దీని ఉష్ణోగ్రత మార్పు ఎంత అండి, T2 మైనస్ T3. ఇది మనకి అంటే తగరపు గోళీల విషయంలో ఇది సరిపోయింది. మరి కెలోరీమీటర్ విషయంలో చూద్దాం ఒకసారి. ఏమవుతుంది చెప్పండి, అక్కడ రెండు ఉన్నాయి, ఒకటి కెలోరీమీటర్ ఉంది, రెండోది నీరు ఉంది. ఈ రెండింటి యొక్క ఉష్ణ లాభం అనేది దీంట్లో ఉష్ణ నష్టానికి సమానం అని చూపించాలి. సో మొదటిగా కెలోరీమీటర్ తీసుకుందాం. కెలోరీమీటర్ ద్రవ్యరాశి M1, దాని యొక్క స్పెసిఫిక్ హీట్ ఎంత అండి, సో SC అనుకున్నాం. అదేవిధంగా దానిలో ఉష్ణోగ్రత మార్పు ఏమవుతుంది చెప్పండి, T3 మైనస్ T1 ప్లస్. ఇప్పుడు నీటి విషయంలోకి వద్దాం. నీటి యొక్క ద్రవ్యరాశి ఎంత అండి, మనం ఎంత ముందే రాసుకున్నాం, నీరు ద్రవ్యరాశి ఎంత అండి, M2 మైనస్ M1. సో దాని యొక్క స్పెసిఫిక్ హీట్ SW, దాంట్లో ఉష్ణోగ్రత మార్పు T3 మైనస్ T1. చూసారు కదా, T3 మైనస్ T1. సో ఈ మొత్తాన్ని కూడాను ఒక ప్రామాణికతంగా రాసుకుందాం. ఉష్ణ నష్టం అనేది ఉష్ణ లాభానికి సమానం కాబట్టి మనకి M3 మైనస్ M2 ఇంటూ SL ఇంటూ T2 మైనస్ T3 is equal to మొత్తం M1 SC T3 మైనస్ T1 ప్లస్ M2 మైనస్ M1 అంటే మొత్తం ఇక్కడ రాస్తాం, ఇక్కడ SW ఇంటూ T3 మైనస్ T1 అని రాస్తాం. సో ఇక్కడ రెండింటిలో కూడా T3 మైనస్ ఉంది కాబట్టి మైనస్ T1 ఉంది కాబట్టి దీన్ని కామన్ తీసేద్దాం. సో T3 మైనస్ T1 కామన్గా తీస్తే MSC ప్లస్ M2 మైనస్ M1 ఇంటూ SWగా మనం రాస్తాం అనమాట. సో ఈ మాత్రమే ఇక్కడ ఉంచి మిగతాది మొత్తం తీసుకుందాం. సో స్పెసిఫిక్ హీట్ ఆఫ్ లెడ్ షార్ట్స్ SL is equal to T3 మైనస్ T1 ఆఫ్ M1 SC ప్లస్ M2 మైనస్ M1 ఇంటూ SW హోల్ బై మనం ఏం చేస్తాం, ఇక్కడ ఎడమవైపు ఈ రెండు వాల్యూస్ని మనం కుడివైపు పంపిస్తున్నాం, వాటిని మనం ఒకసారి బైలో రాద్దాం.
ఏమవుతుంది M3 మైనస్ M2 ఇంటూ T2 మైనస్ T3. సో ఈ విధంగా ఈ ఫార్ములా ఉపయోగించి ఏదైతే మనం ఇక్కడ ప్రామాణికతం చేసి చూపించామో ఈ ఫార్ములా ఉపయోగించి మనం కిలోమీటర్ ఉపయోగించి ఒక వ్యవస్థ యొక్క అంటే ఒక పదార్థం యొక్క విశిష్టోష్ణం కనుక అనేది కనుగొనడం జరుగుతుంది. సో ఈ ఫార్ములా మనకి చాలా ఎగ్జామ్లో లాస్ట్ టైం మనకి పంచాయతీ సెక్రటరీలో కూడా ఎక్కువ ఎగ్జామ్లో క్వశ్చన్ అడిగాడు. అదేవిధంగా మా పిల్లలకి అయితే 10th క్లాస్ వరకు అయితే ఇది ఏ విధంగా ఉత్పాదిస్తామనేది కొద్దిగా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. అదేవిధంగా ఈ ఫార్ములా మాత్రం బై హార్ట్ చేయాల్సిందే. T3 minus T1 into M1SC plus M2 minus M1 into SW whole by M3 minus M2 into T2 minus T3 అని చేస్తే సరిపోతుంది. సో ఇక తర్వాత వీడియోలో మనం నీటి యొక్క వివిధ లక్షణాలు అంటే బాష్పీభవనం అంటే ఏంటి, ఘనీభవనం అంటే ఏంటి, ద్రవీభవనం అంటే ఏంటి, సాంద్రీకృతం అనేది మొత్తం అన్ని టాపిక్ల గురించి నెక్స్ట్ వీడియోలో విందాం. అంతవరకు సెలవు.